చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విదేశాల్లో ఉన్న ఎస్ఏబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది నాంపల్లి కోర్టు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నందున అరెస్టు చేసి ఈ నెల 26న కోర్టులో హాజరుపరచాలని సూచించింది. అయితే ప్రభాకర్ రావు వర్చువల్గా విచారణకు హాజరవుతానని చెప్పినట్లు కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది దర్యాప్తు బృందం. ఈ విషయంపై స్పందించిన కోర్టు ప్రభాకర్ రావు విజ్ఞప్తిని తిరస్కరిస్తూ వ్యక్తిగతంగానే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, భుజంగరావు తిరుపతన్న రాధాకృష్ణరావు జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 26 వరకు పొడిగించింది కోర్టు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు విదేశాలకు పారిపోయారు. వీరిద్దరిపై ఇప్పటికే లుక్అవుట్ సర్క్యులర్లు జారీ అయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అమెరికాలోనే ఉండడంతో కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదని కోర్టుకు తెలిపారు పోలీసులు. కోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావును అరెస్టు చేసేందుకు అమెరికా వెళ్లనుంది దర్యాప్తు బృందం. బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విదేశాల్లో ఉన్న ఎస్ఏబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది నాంపల్లి కోర్టు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నందున అరెస్టు చేసి ఈ నెల 26న కోర్టులో హాజరు పరచాలని సూచించింది. అయితే ప్రభాకర్ రావు వర్చువల్ గా విచారణకు హాజరవుతానని చెప్పినట్లు కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది దర్యాప్తు బృందం. ఈ విషయంపై స్పందించిన కోర్టు ప్రభాకర్ రావు విజ్ఞప్తిని తిరస్కరిస్తూ వ్యక్తిగతంగానే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, భుజంగరావు తిరుపతన్న రాధాకృష్ణరావు జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 26 వరకు పొడిగించింది కోర్టు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు విదేశాలకు పారిపోయారు. వీరిద్దరిపై ఇప్పటికే లుక్అవుట్ సర్క్యులర్లు జారీ అయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అమెరికాలోనే ఉండడంతో కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదని కోర్టుకు తెలిపారు పోలీసులు. కోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావును అరెస్టు చేసేందుకు అమెరికా వెళ్లనుంది దర్యాప్తు బృందం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్లు అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి కోర్టు చాలా సంచలనాత్మకమైనటువంటి ఆదేశాలు జారీ చేసినట్టుగా భావిస్తుంది. ఎందుకంటే దీనికి మిగిలిన అందరూ కూడా దాదాపు అరెస్ట్ అయ్యారు. ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నాడు, తను ఏదో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను కాబట్టి జూన్ జూలైలో వస్తారని మొట్టమొదటిలో చెప్పినట్టుగా సమాచారం వచ్చింది. తర్వాత ఆయన దాని గురించి పెద్దగా అడ్రస్ చేసినట్టుగా లేదు. వీళ్ళకి సంబంధించి లుకౌట్ నోటీస్ కూడా జారీ చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇంత జరిగినా కూడా అతని గురించి ఎటువంటి సమాచారం అక్కడి నుంచి లేనటువంటి కారణంగా ట్యాపింగ్ కేసు చాలా సీరియస్ ఇష్యూ అయింది. అనేక రకాల అంశాల్లో చాలా భయంకరంగా చట్టాన్ని ఉల్లంఘించి చేసినటువంటి వ్యవస్థ అక్కడ కనబడుతోంది. పరిస్థితుల్లో దీని మీద ఒక ఫైనల్ వెర్డిక్ట్ తీసుకోవాలి అంటే డెఫినెట్ గా ప్రభాకర్ రావు హాజరు కావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. అందువల్ల కోర్టు ఈ విషయాన్ని బట్టి ఇనిషియేటివ్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఎవరైతే అరెస్ట్ అయ్యారో ప్రణీత్ రావు కానీ, భుజంగరావు కానీ, లేకపోతే తిరుపతన్న కానీ, రాధాకృష్ణరావు కానీ, వీళ్ళందరికీ సంబంధించినటువంటి రిమాండ్ ని పొడిగిస్తూనే 26వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూనే అట్ ద సేమ్ టైం ప్రభాకర్ రావుని ఖచ్చితంగా హాజరుపరచాలి కోర్టుకి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఆయన విర్చువల్ గా హాజరవుతారని చెప్పి న్యాయవాదులు చెప్పినప్పుడు కోర్టు దాన్ని నిర్ద్వందంగా తిరస్కరించింది. మీరు వెళ్ళి ఆయన అరెస్ట్ చేసి తీసుకుని కావాల్సి వస్తే గానీ ఆయన అరెస్ట్ చేసి తీసుకురావాల్సిందేను, కోర్టు ముందు పర్సనల్ గా ఆయన హాజరు తీరాల్సిందేనని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసు విభాగం
అమెరికా వెళ్లి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించవలసి ఉంది. ఏదేమైనా కోర్టు చాలా కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంది, గట్టి నిర్ణయం తీసుకుంది. ఈ కేసు తాలూకు పూర్వపరాలు అన్ని కూడా ఇంత గట్టిగా ఇంతకాలం పాటు నడిచిన తర్వాత ప్రభాకర్ రావు ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే అనేటటువంటి నిర్ణయాన్ని కోర్టు తీసుకోవడం అనేది గమనార్హమైనటువంటి విషయంగా మనం భావించాలి. విద్య అంటే ప్రభాకర్ రావు ఏమనంటున్నారంటే రీసెంట్ గా ఒక లేఖ కూడా రాశారు, తన ఆరోగ్యానికి సంబంధించి చికిత్స తీసుకుంటున్నట్లు, త్వరలోనే వచ్చి నేనే హాజరవుతానని. ఆయన కూడా ఈ నేపథ్యంలో కోర్టు నోటీసులు జారీ చేయడం, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఆయన ఆరోగ్యం బాగాలేదు, లేకపోతే ఇట్లా ఉంది, అందులో చికిత్స తీసుకుంటున్నాను, రాలేను అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నప్పటికీ కూడా దానికి అదే విషయాన్ని కోర్టుకి ఆయన తెలియజేయాల్సి ఉంది. ముందుగా కోర్టుకు తెలియజేసిన తర్వాత ఒకవేళ కోర్టు కనుక దాన్ని అంగీకరిస్తే అప్పుడు దాని మీద ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయనేది ముందు చూసుకోవాల్సి ఉంది. ఆయన ముందు ఆ పని చేయకుండా దానిని వేరే వాళ్ళ ద్వారా, ఇక్కడ వేరే పోలీస్ అధికారుల ద్వారా ఎవరికో తెలియజేయడం, లేకపోతే ఇటువంటి విధానం అంతా కూడా అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చి పెట్టింది ఆయన. అట్ ద సేమ్ టైం జూన్ జూలైలో వస్తారని ఆయన చెప్పారు. జూలై వచ్చేసింది, జూలై దాదాపు పూర్తిగా వస్తుంది, ఇక్కడ దాకా వచ్చేసింది. ఇంకా మరి ఆయన రావాల్సి ఉంది కదా, ఆయన రాలేదు. కాబట్టి కోర్టు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి రావాలి అంటే ఆయన హాజరుపరచడం ఖచ్చితంగా ప్రధానం. కాబట్టి డెఫినెట్ గా ఆయన తీరాలని ఆదేశించడం ఇది ఆశ్చర్యకరమైనటువంటి అంశమేమీ కాదు. ఒకవేళ అయితే కోర్టుకు వచ్చి ఆయన హాజరైన తర్వాత ఒకవేళ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అవన్నీ కరెక్ట్ అయ్యి ఆయన అక్కడ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఒకవేళ ఆయన మళ్ళీ వెనక్కి పంపించే ఉద్దేశం కోర్టుకు ఉండవచ్చు. అందువల్ల అప్పుడే మనం దాని మీద ప్రధాన అని చెప్పే అవకాశం ఉండదు. విద్య వెళ్ళిన త్వరగానే వెళ్తారు, అతి త్వరగానే వెళ్ళే అవకాశం ఉంది. కోర్టు ఆదేశాలు ఇచ్చింది కదా, అందువల్ల ఎవరెవరు వెళ్ళాలి, ఎంతమంది వెళ్ళాలి, ఏం చేయాలి అనే దాని మీద ప్రభుత్వంతో మాట్లాడి బీజేపీ హోంమంత్రి లేరు కాబట్టి ముఖ్యమంత్రితో మాట్లాడి దానికి సంబంధించి ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని బట్టి ఎంతమంది వెళ్ళాలి అనేది చూసుకుని బయలుదేరేటటువంటి అవకాశం ఉంది. వెళ్ళినంత తొందరగా వెళ్ళే అవకాశమే స్పష్టంగా కనిపిస్తుంది. విద్య థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.